బొమ్మరిల్లు, అనాలోచన హాస్పిటల్లో పిల్లలకి బుక్స్, అల్పాహారం, ఇతర బట్టలు కూడా అందించాము. విశ్వోదయ వృద్ధులాశ్రమంలో వృద్ధులకు బట్టలు, బియ్యము, నిత్యావసర వస్తువులతో పాటు ఆ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా పంపడుతుంది. శివం నిత్య అన్నదాన క్షేత్రంలో ఇవాళ అక్కడ మా అమ్మగారి నివాళులర్పించి ఆడున్న వాళ్ళందరికీ భోజనాలతో పాటు గొడుగులు, ఇతర రకాలైన ముసలి వాళ్ళకి వర్షాకాలం ఇబ్బంది పడకుండా గొడుగులు కూడా అందించి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ప్రధానంగా ఒంగోలు సంతపేటలో ఐఎంఏ హాల్లో మా అమ్మగారికి వర్ధంతి నివాళులర్పిస్తూ చాలామంది పెద్దలు హాజరై నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఒంగోలు నగరంలోని శివం ఫౌండేషన్, సూర్యశ్రీ చారిటీ ట్రస్ట్, బొమ్మరిల్లు, విశ్వోదయ వికాసం లాంటి ఎందరికో సేవ చేస్తున్న పేదలకి, సేవ్ యానిమల్ పేరు మీద దివ్య ఇతర మిత్రులకి, అవయవదానం చేస్తున్న డాక్టర్ గారికి వాళ్ళందరికీ ఈరోజు సన్మానించి మా తోసిన ఆర్థిక సాయం కూడా అందించాము. భవిష్యత్తులో కూడా పుట్టినరోజులు, పెళ్లి రోజులు సందర్భంగా మా కుటుంబం తరఫున ఈ విధంగా జరుపుకుని ఇతరులకి ఆదర్శంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. ప్రారంభించాము. బొమ్మరిల్లు, అనాలోచన హాస్పిటల్లో పిల్లలకి బుక్స్, అల్పాహారం, ఇతర బట్టలు కూడా అందించాము. విశ్వోదయ వృద్ధులాశ్రమంలో వృద్ధులకు బట్టలు, బియ్యము, నిత్యావసర వస్తువులతో పాటు ఆ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా పంపడుతుంది. శివం నిత్య అన్నదాన క్షేత్రంలో ఇవాళ అక్కడ మా అమ్మగారి నివాళులర్పించి ఆడున్న వాళ్ళందరికీ భోజనాలతో పాటు గొడుగులు, ఇతర రకాలైన ముసలి వాళ్ళకి వర్షాకాలం ఇబ్బంది పడకుండా గొడుగులు కూడా అందించి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ప్రధానంగా ఒంగోలు సంతపేటలో ఐఎంఏ హాల్లో మా అమ్మగారికి వర్ధంతి నివాళులర్పిస్తూ చాలామంది పెద్దలు హాజరై నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఒంగోలు నగరంలోని శివం ఫౌండేషన్, సూర్యశ్రీ చారిటీ ట్రస్ట్, బొమ్మరిల్లు, విశ్వోదయ వికాసం లాంటి ఎందరికో సేవ చేస్తున్న పేదలకి, సేవ్ యానిమల్ పేరు మీద దివ్య ఇతర మిత్రులకి, అవయవదానం చేస్తున్న డాక్టర్ గారికి వాళ్ళందరికీ ఈరోజు సన్మానించి మా తోసిన ఆర్థిక సాయం కూడా అందించాము. భవిష్యత్తులో కూడా పుట్టినరోజులు, పెళ్లి రోజులు సందర్భంగా మా కుటుంబం తరఫున ఈ విధంగా జరుపుకుని ఇతరులకి ఆదర్శంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను.